నమస్తే మిత్రమా! వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో, ఈరోజు న్యూస్ పేపర్ కూడా చాలా కీలకమైన అప్డేట్స్ కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా మనం డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు మనకు రెగ్యులర్ అప్డేట్స్‌తో పాటు నేటి ప్రశ్న అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. సో, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు న్యూస్ పేపర్‌లో వచ్చిన అంశాలు గమనించుకుంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ లేనట్టేనా? గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు స్టే. ఈ రెండింటిపైన మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 పైన గ్రూప్ 1 ప్రభావం. ఆరోహణ క్రమంలో పోస్టుల భర్తీ, కోర్టులో కేసు తేలేదాకా ఆ రెండింటి నియామక ప్రక్రియ నిలిచినట్టేనా? సో, ఏదైతే మనకు నమస్తే తెలంగాణ పత్రిక కవర్ చేసినటువంటి వార్తను ఇక్కడ మనం హైలైట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు స్టే నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త చిక్కు పడింది. గ్రూప్ 1 పోస్టులతో పాటు గ్రూప్ 2 తో పాటు గ్రూప్ 3 పోస్టుల భర్తీ పైన ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తుంది. ఈ స్టేను ఎత్తివేసేందుకు ఇటీవల కోర్టు నిరాకరించింది. జూన్ 11కు కేసు విచారణ వాయిదా వేసింది. అప్పటి వరకు స్టే ఉండడంతో గ్రూప్ 1 పోస్టుల భర్తీ నిలిచినట్టే. దీంతో పరోక్షంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ కూడా ఆగినట్లే. ఎందుకంటే గ్రూప్ 1 అంశం ఏదో ఒకటి తేలితేనే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ ఓ కొలిక్కి రానున్నది. సో, మనకు ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి చిక్కుముడి ఇక్కడే. ఉద్యోగాల భర్తీలో పోస్టులను ఆరోహణ కంటే ఎగువ నుంచి దిగువ క్రమంలో భర్తీ చేస్తామని టీజీపీఎస్సీ పలుమార్లు ప్రకటించింది. పెద్ద హోదా గల ఉద్యోగాలను ముందు భర్తీ చేసి ఆ తర్వాత చిన్న క్యాడర్ ఉద్యోగాలను వరుస క్రమంలో భర్తీ చేయడం ఈ విధానం ప్రత్యేకత. పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తామని కమిషన్ తెలిపింది. వాస్తవానికి పోస్టుల భర్తీలో అవరోహణ క్రమాన్ని మనకు ప్రధానంగా అంటే మొదటి నుండి క్యాడర్ పోస్టులను నింపి ఆ తర్వాత పై క్యాడర్ పోస్టులను భర్తీ చేయడం పాటిస్తే క్రింది క్యాడర్ లో పోస్టులు బ్యాక్లాగ్ అవుతున్నాయి. సాధారణంగా మెరిట్ అభ్యర్థులే అక్కడ ఇక్కడ టాపర్ గా ఉంటున్నారు. ఉదాహరణకు గ్రూప్ 3 ఉద్యోగాలను మొదట నింపి ఆ తర్వాత గ్రూప్ 2 పోస్టులను నింపితే గ్రూప్ 3 పోస్టులు బ్యాక్లాగ్ అవుతాయి. దీంతో ఆరోహణ క్రమంలో మొదట గ్రూప్ 1 ఆ తర్వాత గ్రూప్ 2 చివరిగా గ్రూప్ 3 పోస్టులను భర్తీ చేయాలన్న ఆలోచనలో టీజీపీఎస్సీ ఉన్నది. గ్రూప్ 1 పై హైకోర్టులో విచారణ సమయంలో టీజీపీఎస్సీ కూడా ఇదే వాదనలు వినిపించింది. గ్రూప్ 1 ప్రక్రియ ఆగిపోతే దీని ప్రభావం గ్రూప్ 2, గ్రూప్ 3 పై పడుతుందని, కాబట్టి ఏదో ఒకటి తేల్చాలని కోర్టును అభ్యర్థించింది. కానీ కోర్టు ఈ వాదనను తిరస్కరించింది. సో, మరికొంత కాలం ఆగాల్సిందంటూ మనకు ఒక ప్రధానమైన వార్తను హైలైట్ చేయడం జరిగింది. కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో ఇప్పుడే ముగుస్తుందా అంటే అనుమానంగానే ఉన్నది. ఎవరికి అనుకూలంగా తీర్పు వచ్చినా మరో పిటిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించే అవకాశం ఉంది. తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పిటిషనర్ సుప్రీంకోర్టు కూడా వెళ్లేటువంటి అవకాశాలు లేకపోలేదు. తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ నేతలు అంటున్నారు. మొత్తానికి 3-4 నెలల సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టు కూడా విడుదలైంది. జీఆర్ఎల్ ఆధారంగా పోస్టులు రోస్టర్ ప్రక్రియ ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉంది. మొత్తంగా గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తేనే ఈ రెండు ముందుకు సాగేటువంటి అవకాశం ఉండడంతో గ్రూప్ 2, గ్రూప్ 3 టాపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ పత్రిక కవర్ చేయడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో మనకు ఫ్యాకల్టీ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం పోస్టుల సంఖ్య 50. సో, ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కూడా 3,100 రూపీస్ అనేది ఉండడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 2025 మే 25 లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మనకు ప్రధానంగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో మనకు మెయింటైనర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 150 పోస్టులు నోటీస్ చేయడం జరిగింది. సో, దీనికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ 22 మే లోపల మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్ ఈ నెల 15 వరకు ఐసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు అంటున్నాడు. సో, తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశాన్ని నిర్వహించే ఐసెట్ 2025 దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్టు సెట్ కన్వీనర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవి తెలిపారు. అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఒక ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ సంబంధించింది. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ లో క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 6 ఖాళీలు. ఇందులో పోస్టులు వచ్చేసరికి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేది ఉన్నది. సో, మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి స్పెషలైజేషన్ పొలిటికల్ సైన్స్ కానీ, సోషియాలజీ కానీ, మైక్రో ఎకనామిక్స్ తదితరులు ఉండడం జరిగింది. సో, ఈ యొక్క అప్లికేషన్స్ అనేది మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వెబ్సైట్ సరికి css.ac.in అనే వెబ్సైట్ లో జూన్ 30 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్ నేషనల్ ఈ గవర్నెన్స్ లో న్యూఢిల్లీలోని నేషనల్ ఈ గవర్నెన్స్ లో డివిజన్ కాంట్రాక్ట్ల ప్రాతిపదికన అంటే డివిజన్ లో కాంట్రాక్ట్ బేస్ పైన మనకు మొత్తం 6 పోస్టులను ఇక్కడ ఫిల్అప్ చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ మొత్తం వీళ్ళు నోటీస్ చేసిన పోస్టుల సంఖ్య 6.
ఇందులో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మన పోస్ట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డెవాప్స్ ఇంజనీర్ ఇవన్నీ పోస్టులు ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు వెబ్సైట్ కూడా nml.res.in అనే వెబ్సైట్ లో మనం ఆన్లైన్ లో మే 15th లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే టెరిటోరియల్ ఆర్మీలో మనకు ఆఫీసర్ పోస్టులకు ఇండియన్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టులు 19 పోస్టులు. ఇక్కడ ఆఫీసర్ మేల్, ఫీమేల్, నాన్ డిపార్ట్మెంటల్ పోస్టులకు ఇక్కడ ఫిల్అప్ చేయనున్నారు. సో దీనికి క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది. మరి దీనికి ఇంపార్టెంట్ కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ కూడా మనకు సర్టిఫికేట్ తో పాటు ఫిజికల్ గా, మెంటల్లీగా ఫిట్ ఉండాలి. ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు ఏదైనా ఎగ్జిస్టింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క అప్లికేషన్ ఆన్లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ June 10th. సో వెబ్సైట్ వచ్చేసరికి www.indianarmy.nic.in అనే ఒక వెబ్సైట్ లో దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో మరొక కీలకమైనటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఐఏఎస్ డైలీ జాబ్ అప్డేట్స్ అంశంలో ఒక కొత్త అంశాన్ని జోడించడం జరుగుతుంది. క్వశ్చన్ ఆఫ్ ది డే అంటూ నేటి ప్రశ్న అంటూ ఒక ప్రశ్నను ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి మీ యొక్క సరి అయినటువంటి సమాధానాలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇన్ కేస్ మీరు సరి అయిన సమాధానం చెప్పకపోయినా మరి ఈ యొక్క క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ను రేపటి సెషన్ లో డిస్కషన్ చేస్తూ రేపు మరొక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు క్వశ్చన్ ఆఫ్ ది డే ఒకసారి గమనించుకుందాం. నేటి ప్రశ్న, వాట్ ఈస్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అండ్ ఇట్ మీన్స్ థర్డ్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్ అంటూ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ అండ్ ఇజ్రాయెల్ రాడార్ సిస్టమ్, ఆప్షన్ బి ఇండియాస్ ఇండోజినస్ యాంటీ మిసైల్ ప్రోగ్రామ్, స్టేట్మెంట్ నెంబర్ 3 అండ్ అమెరికన్ యాంటీ మిసైల్ సిస్టమ్, ఆప్షన్ నెంబర్ డి ఏ డిఫెన్స్ కొలాబరేషన్ బిట్వీన్ జపాన్ అండ్ సౌత్ కొరియా. సో ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులు కూడా గమనించుకోండి. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ థర్డ్ అంటే ఏంటి? ఇజ్రాయెల్ రాడర్ వ్యవస్థ, భారతదేశం యొక్క స్వదేశీ క్షిపణి నిరోధక కార్యక్రమం, అమెరికన్ క్షిపణి నిరోధక వ్యవస్థ, జపాన్ మరియు దక్షిణ కొరియా మధ్య రక్షణ సహకారం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరి అయినటువంటి సమాధానాన్ని మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కూడా మనకు ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎపిటమ్ ఐఏఎస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.